లేటెస్ట్ ఎపిసోడ్స్ ను సన్ నెక్స్ట్ లో చూసి ఎంజాయ్ చేయండి. నా వసుంధరకిష్టమైన కలర్ ఇది. ఏంటి రోజు ఉదయం నుండి నా వసు ఇన్నిసార్లు గుర్తొస్తుంది? లేదు లేదు, నా వాసుకిని తన పనులతో గుర్తు చేస్తోంది. వాసుకి, నా టై ఎక్కడా? చిచి, అయ్యో, నువ్వెందుకు ఇక్కడికొచ్చావు? నువ్వేంటే ఇక్కడికొచ్చావు? వాసుకి, దాన్ని వెంటనే నా కళ్ళ నుండి దూరంగా వెళ్ళమని చెప్పు. చెప్తోంది నీకే. పోయి ఇక్కడి నుంచి. ఏమైందండి? ఏం కావాలి? ఆ దరిద్రాన్ని ఈ ఇంట్లోనే లేకుండా చేయాలని నేను చూస్తుంటే అదొచ్చి ఏకంగా నా గదిలోనే తిరుగుతోంది. నేనెక్కడ మనశ్శాంతిగా ఉంటానోనని ప్రతి క్షణం నా వెనకే నీడలా వెంటాడుతోంది. నేను కూడా చూడలేదండి. చూస్తే ఎందుకు రానిస్తాను? వాసుకి, మా అమ్మకి చెప్పు, దాన్ని నాకు సాధ్యమైనంత దూరంగా ఉంచమని. అప్పుడే ఇంట్లో నేను మనశ్శాంతిగా ఉండగలను. డ్రెస్ రెడీ చెయ్యి. అమ్మా పౌర్ణమి, మామా మామా ఈ మామయ్య ఉండగా నువ్వెప్పుడు బాధపడకూడదమ్మా. నీకోసం ఏం తెచ్చానో చూడు. థ్యాంక్ యూ మామా. నా బంగారు తల్లి. చూసావా శాంతమా, అందరూ ఆ పిల్లలు ఎలా పైనేసుకొస్తున్నారా? ఆఖరికి తోగ్గాడు కూడా అల్లుడున్నప్పుడేం ఒకలాగా, అల్లుడు లేనప్పుడు ఇంకొకలాగా నటిస్తున్నాడా? చూద్దాం, ఇంకెంతకాలం ఈ నాటకాలు ఆడతారో చూద్దాం. Good morning, children. Sit down. Thank you, teacher. Students, రేపు మన యానివర్సరీ గుర్తుంది కదా?
రేపందరూ పేరెంట్స్ తోనే స్కూల్కి రావాలి, అర్థమైందా? ఇన్ని రోజులు మీరు ప్రాక్టీస్ చేసిన డాన్సులు, పాటలు అన్నీ మీ పేరెంట్స్ ముందర చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అందరూ పేరెంట్స్ తో తప్పకుండా రావాలి, ఓకేనా? ఓకే టీచర్. పౌర్ణమి, మా నాన్నకి నేనంటే ఎంత ఇష్టమో తెలుసా? నేను అడిగితే ఖచ్చితంగా వస్తాడు. మా నాన్నకు నేనంటే చాలా ప్రేమ. నేను అడిగితే మా అమ్మ నాన్న ఇద్దరు వస్తారు తెలుసా? సైలెన్స్. రేపు అమ్మా నాన్నని తీసుకురావాలని ఇంత స్ట్రిక్ట్గా చెప్తున్నారు, కానీ మా నాన్న రారు కదా, ఇప్పుడు ఎలా? నాయనా, ఉన్న పళ్ళంగా ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? చెప్తాను బాబా. నేను చేసిన పాపాలకి ఈరోజు ప్రాయశ్చిత్తం చేసుకోవాలను. ఏమైంది నాయనా? ఇదేంటి నాయనా, ప్రాయచిత్తం అంటే టైరు పంచర్ అయింది. నా కర్మ బాబా. నేను ఇక్కడే ఉన్నాను కదా నాయనా, ఏమిటి? ఏమైంది? ఏమిటి నాయనా, ఏమిటి? నేను ఇక్కడే ఉన్నాను కదా, ఏమిటి? ఆశీర్వదిస్తుంటే నేను కారు రెడీ చేస్తాను. లే నాయనా. Shiggy bum 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 bo. Shiggy bum 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 bo. మీ దర్శనం మాకు బాగా నచ్చింది. హలో, ఏంటి రోడ్డు మీద ఈ న్యూసెన్స్? ఆశ్రమంలో చేస్తున్న మోసాలు సరిపోవడం లేదా? ఇలా రోడ్డు మీద పడ్డాం. చక్రవర్తి, నోరు జాగ్రత్త. ఇంకొక మాట తూలేవంటే బాబా భక్తులందరూ కలిసి నిన్ను నించున్న చోట కప్పెట్టేస్తారు. యోగి, కోపం వద్దయ్యా. సహనం ఉండాల్సిన చోట సమరం ఎప్పుడు సమస్యను సృష్టిస్తుంది. శాంతంగా ఉండు. సరే బాబా. డేయ్, బాబా చెప్పారు కాబట్టి నేను తగ్గాను, లేదంటే నిన్ను. నాయనా యోగి, యోగి ఆగు నాయనా. యోగి. ఓహో, దొందే. ఒకడు జనాల్ని మోసం చేసి దుబాయ్ పారిపోవాలనుకున్నాడు, ఇంకొకడు జనాల మూఢనమ్మకాలతో వ్యాపారం చేసేవాడు. సరిపోయిందిరా. బాబా చూసారా వాడు ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు? బాబా, మీరు ఒక్కసారి అనండి, వాడిని ఏం చేస్తాను? యోగి యోగి యోగి, అతనేదో వాగుతుంటే నువ్వెందుకు అతనితో వాదనకు దిగుతావు? వదిలేయవయ్యా. తప్పు వాళ్ళది కాదు, మీది. ఇలాంటి మోసగాళ్లు చెప్పే మాయమాటలకి పడిపోయి మీ జీవితాన్ని నాశనం చేసుకునే అవకాశాలు మీరే వాళ్ళ చేతికిస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మనుషుల్లో ఉన్న మంచితనానికి విలువివ్వండి, లేని మహిమలకి మూఢనమ్మకాలకి కాదు. ఇంకొకసారి ఇలా రోడ్ల మీద పంచాయతీలు పెడితే నీ కథ మొత్తం వాళ్ళకి వీళ్ళకి కాదు, మీడియాకి చెప్తా.
కోటిలో ఉంగరాలు అమ్ముకునేవాడివి నువ్వు బాబా ఏంట్రా? కోటిలో ఉంగరాలా? మన ఫ్లాష్ బ్యాక్ వీడికి ఎలా తెలుసు? బాబా, తప్పంతా నాదే. మీరు వద్దన్నా వినకుండా, మీతో ఏం చెప్పకుండా బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చాను. నా వల్లే మీకు ఇంత అవమానం. నన్ను క్షమించండి. లేనాయన, నువ్వు నా ప్రియ శిష్యుడివయ్యా. బాబా, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు మీరు కాదన్న పని నేను చేయను. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే పొయ్యి మీద కూర మాడిపోయిందని ఇంకొకటి ఏడ్చినట్టు ఆ చక్రవర్తి గాడికి నా ఫ్లాష్ బ్యాక్ ఎలా తెలిసిందని నేను ఆలోచిస్తుంటే వీళ్ళ గోల భక్తితో భయం పుట్టిస్తున్నాడు. నెల తక్కువ వెదవ. నానమ్మా, నాన్నని స్కూల్కి రమ్మని నిజంగా చెప్తావా? తిను. ముందు చెప్పు, అప్పుడే తింటాను. చెబుతాను తల్లి. నా బంగారు తల్లి ఆనందంగా ఉంటుందంటే నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉంటాను. తిను. లేదు, నువ్వు ఇలాగే చెప్తావు. నాన్నని అడగడానికి మాత్రం భయపడతావు. నాకు భయమా? అసలు ఏమనుకుంటున్నావే మీ నాన్నమ్మని? ఏమనుకోవాలో తెలియకే భయపడుతున్నాను. సరే, నీకు నా మీద నమ్మకం లేదు కదా. అమ్మా వాసుకి, రేపు పాపతో పాటు ఫంక్షన్కి మీరు కూడా వెళ్తున్నారు కదమ్మా? ఖచ్చితంగా వెళ్తాం అత్తయ్య. పౌర్ణమి చెప్పాక కూడా కాదని ఎలా అనగలం? తిను. నానమ్మా, నువ్వు అడిగితే నాన్న నిజంగా ఒప్పుకుంటాడా? అవును తల్లి, నేను చెప్తే మీ నాన్న కాదండు. రేపు నువ్వు, మీ నాన్న, అమ్మ అందరూ కలిసి మీ స్కూల్లో ఫంక్షన్కి వెళ్దురు గాని, సరేనా? ఏం మాట్లాడుతున్నావమ్మా? దాని స్కూల్కి నేను వెళ్ళడం ఏంటి? ఆ దరిద్రానికి నాకు ఉన్న సంబంధం అందరికీ తెలియాలా? ఒరే చక్రి, ఇది కూడా నీ కూతురే కదరా. తెలిస్తే ఏమవుతుంది? 4 గోడల మధ్య ఈ నిజాన్ని జీర్ణించుకోవడమే నాకు సమస్యగా ఉంటే నలుగురు ముందు నేను ఎలా ఒప్పుకుంటాననుకున్నావు? అది కాదురా చక్రి, పాపం ఇది అన్నం తింటుందని. అబద్ధం చెప్తున్నావా? ఇప్పుడు ఆవిడ గారు అన్నం తినకపోవడం వలన రైతులకి రాష్ట్రానికి వచ్చే నష్టమేమీ లేదు. ఇది ఇంట్లో ఉండడమే దండగా అనుకుంటుంటే తినడం కూడానా? అయ్యో, ఎందుకురా చక్రి అంత కోపం? నేను చేసిన పాపానికి దీని మొహం చూసినా ఊసు విన్నా నాకు జీవితాంతం కోపమే వస్తుంది. నువ్వు దాని స్కూల్కు వెళ్ళవని తెలుసురా. ఏదో అన్నం తినడానికి మారాన్ చేస్తుంటే. మారాన్ చేస్తే జోలపాడు ఉయ్యాలు. ఇంకా కుదరకపోతే దాన్ని ఎత్తుకొని చందమామను చూపించు. చందమామ రావే, జాబిల్లి రావే అని పాడు. నువ్వు పాడే పాటకి, నీ ప్రేమకి ఆ చందమామ కలిగి దిగి వస్తుందేమో కానీ ఈ చక్రవర్తి మారడు. నువ్వు మారద్దురా, మారద్దు. ఎవరి కోసం మారద్దు. కన్న ప్రేమను దరిద్రంతో పోల్చడం తప్పురా. నువ్వు స్కూల్కి వెళ్తే పరువేం పోతుంది?
ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? నువ్వెన్నన్నా ఎంత అసహించుకున్నా ఇది మాత్రం నీ విషయంలో మారదు. దీనికి నువ్వంటే ప్రేమ తగ్గదురా. ఈ చిట్టి తల్లికి నువ్వంటే ప్రాణవురా. అవును, ప్రాణమే. అందుకే అది తీసేదాకా ఊరుకో. కళ్ళు తెరిచిన వెంటనే కన్న తల్లిని చంపినా దాని ఆకలి తీరలేదు. ఇప్పుడు నా మీద పగబట్టింది. నన్ను కూడా తొందరలోనే నా వసు దగ్గరికి పంపించే వరకు ప్రశాంతంగా ఉండదు. యోగి, ఏమిటి నాయనా ఈ భక్తి? గర్భగుడొదిలి దేవుడే ఇంటికొస్తే ఈ మాత్రం మర్యాద చేయకపోతే భక్తుడిగా నేనెందుకు స్వామి? ఉజ్వల, రే, అవి కాళ్ళు అనుకున్నావా, రాయనుకున్నావా? నీ స్వార్థం, నీ పిండాకుడు, వాడితో కూడా అభిషేకం చెయ్యరా ఎదవా. రే యోగి, నీ భక్తి పూర్తిగా పిచ్చిగా మారిపోయిందిరా. దాని పరాకాష్ట మొత్తం నాకే చూపిస్తున్నావు కదరా. సరే, అంతా పూర్తయినట్టే కదా? అయింది బాబా. కానీ ఆ చక్రవర్తిగాడు మిమ్మల్ని అన్న మాటలు ఇంకా నా చెవుల్లో రింగు రింగుమని తిరుగుతూనే ఉన్నాయి బాబా. జరిగిన ఆ పాపానికి ఈ పరిహారం. నువ్వు ఎంత చెప్పినా వినవు కదా. మరి తర్వాత కార్యక్రమం? ఉజ్వల, వెళ్ళి పలహారాలు పంచుడు. మహాసాధ్వి ఇప్పుడైనా తినేవి తెస్తుందో లేక ఇంకో ట్విస్ట్ ఇస్తుందో. ఉజ్వల, ఏంటి నువ్వు చేస్తుంది? దేవుడికి ప్రసాదం అలా నేరుగా పెట్టకూడదు. ముందు నివేదన చెయ్యాలి. ఇటువు. చాలా బాగుంది నాయన. ఆహా, అద్భుతంగా ఉన్నాయి నాయన. ఓహో, నీ మనసులాగే చల్లగా ఉంది నాయన. ఇటు నేను తింటాను. బాబా, తమరికి నివేదించిన ప్రసాదం భక్తులందరికీ అందాలి. ఉజ్వల, ఈ ప్రసాదాన్ని తీసుకెళ్లి మన బజారులో ఉన్న భక్తులందరికీ పెట్టు. అలాగే అండి. వెళ్ళు. ఆకలితో చస్తుంటే గురువుగారు అని నా కడుపు మాడుస్తున్నాడు. ఇది పాపంరా. ఇంకేం మిగిలిందని యోగి అలా చూస్తున్నావు? ఏం లేదు బాబా, ఉజ్వల రాగానే భజన మొదలు పెడతాం అంతే. ఆకలి కేకలతో నేనేడుస్తుంటే మీరు మీ భజన. రే, ఇక నా వల్ల కాదురా. రోజు రోజుకి నా ప్రాణం పోతుంది.
ఏమైనా సరే ఈ రోజు నిజం చెప్పేస్తా. ఏమండి ప్రసాదం అంతా పంచిపెట్టేశాను. అంతా బాబా గారి దయ. యోగి నీకో నిజం చెప్పాలి. మీరంతా అనుకున్నట్టు నేను దేవుణ్ణి కాదు, కనీసం బాబాను కూడా కాదు.